వామ్మో! వామ్మో! 'చౌమహల్ ప్యాలెస్‌లో ఇన్ని ఉన్నాయా?' హాయ్, హలో, అస్సలాముఅలైకుం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం 'చౌమహల్ ప్యాలెస్‌కైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే టికెట్ కౌంటర్ అండి. పెద్దవాళ్ళకైతే రూ. 100, చిన్నవాళ్ళకైతే రూ. 40. అదే ఫారినర్స్‌కైతే రూ. 400 అండి. ఫోటోగ్రఫీకి అయితే రూ. 50 ఎక్స్ట్రా పే చేయాలి. టైమింగ్స్ అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. అదే ఫ్రైడే అయితే క్లోజ్ అయి ఉంటుంది. ఇదైతే ఫోటోగ్రఫీ రూమ్. ఆ టైంలో ఉండే కాస్ట్యూమ్స్తో ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉండే ప్రతి వస్తువు మనల్ని పురాతన కాలంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడైతే 4 మహల్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి చూపిస్తాను. ఇక్కడ వ్యూస్ అయితే చాలా 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 బాగున్నాయి. ఈ రూమ్లో అయితే ఆ కాలంలో వేసుకునే జ్యువెలరీ, ఆ కాలంలో ఉండే ప్రతి వస్తువు అయితే ఇక్కడ ఉంది. చూడడానికి చాలా యూనిక్గా ఉంది, సూపర్గా ఉంది. ఒక్కొక్కటి చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, బుక్స్ మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే వేరే మహల్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక మహల్ అన్నమాట. ఇక్కడ అంటే చాలా బాగుంది. అసలు ఇంతలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్ని మొట్టమొదటిసారిగా రూల్ చేసిన మొదటి రాజు పేరు నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జహాం. ఆయన 1724 టు 1748 వరకు రూల్ చేశారు హైదరాబాద్ని. ఆయన తర్వాత వచ్చిన రాజుల పిక్స్ కూడా ఉన్నాయి. ఇవైతే అప్పుడు మనీ అనే చెప్పుకోవచ్చు. ఒక కాయిన్స్ ఎగ్జిబిషన్లా ఉంది. ఇక్కడైతే ఒకటి తర్వాత ఒకటి చాలా బాగుంది. ఇదైతే వేరే మహల్, ఇందాక చూపించాను కదా అదే. ఒక్కసారి సింహాసనం చూడండి. అదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. పైన మొత్తం కట్టడి సూపర్గా ఉంది. ఇంకా కొన్ని ఫొటోస్ ఇంకా ఉన్నాయి చూపించడానికి. ఒకటి తర్వాత ఒకటి వస్తాయి చూడండి. ఇక్కడైతే చాలా బాగుంది. ఇదైతే చూడండి, చూడడానికి చాలా బాగుంది. అసలు సూపర్గా ఉంది. ఇవి అప్పట్లో కాయిన్స్, ఇంకా మనీ నోట్స్. ఇదైతే వేరే మహల్. ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ మొత్తం ఉన్నాయి. వారి ఫొటోస్, వారి కొడుకుల ఫొటోస్, మొత్తం ఒక ఫ్యామిలీ ఫొటోస్ అనేది చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఫోటో చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇవైతే గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం. ఇదైతే సభ అనుకుంటాను, అప్పట్లో సభ అన్నమాట. చూసారా, సింహాసనం భలే ఉంది కదా. ఇవి కూడా అక్కడ పెయింటింగ్స్ అన్నమాట. ఒక్కొక్క రాజులు, వారి కొడుకులు ఎలా ఉంటారో మొత్తం పెయింట్ రూపంలో ఇక్కడ సెట్ చేసి పెట్టారు. ఇక్కడ అయితే జనాలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి ఆ ఫొటోస్ తీసుకుంటూ. ఇదైతే ఫర్నిచర్ రూమ్ అన్నమాట. అప్పట్లో ఎలా ఉంటుందో ఫర్నిచర్ మొత్తం భలే ఉంది. అక్కడ ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. అలా కొంచెం గ్యాప్ పెట్టి మరీ పెట్టున్నారనమాట. చిన్న చిన్న పెద్ద డైనింగ్ టేబుల్, చిన్న డైనింగ్ టేబుల్ పిల్లల కోసం సపరేట్గా ఉంది. చాలా క్యూట్గా ఉంది. అసలు ఒక్కొక్కటి అద్భుతమని చెప్పుకోవాలి. ఇక్కడ వేసుకునే బట్టలు కూడా ఉన్నాయి. రాజువారి ఆ టైంలో వేసుకున్నవి అనుకుంటా. చుప్పాలాల్చి మొత్తం ఉన్నాయి. చెప్పులు చేశారా, భలే బాగున్నాయి చెప్పులు కూడా. ఇవైతే లాల్చి పైజామా డ్రెస్. ఒక్కొక్క పీస్ చాలా యూనిక్గా ఉంది. ఇవి మొత్తం ఇక్కడ పెట్టినారు. చీర కూడా చాలా పాతదైపోయింది, చాలా రోజులది కదా, సో చాలా పాతగా ఉంది. ఇవి వారి పిల్లల బట్టలు అనమాట.
డైనింగ్ టేబుల్, చైర్స్, పిల్లలు అనమాట. ప్యాలెస్లో లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు మనం ఎక్కడో పురాతన కాలంలో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప చెప్పలేము మాటల్లో. చాలా సూపర్గా ఉంది. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఆ టైంలో యూస్ చేసిన వస్తువులన్నీ, వీటి పేర్లు అయితే నాకు తెలీదు. చెప్పులు చూడండి, రాజువారి చెప్పులు, రాణివారి చెప్పులు మొత్తం. ఇవైతే ఆడవాళ్ళకి ఫేవరెట్ పీసెస్. మొత్తం చూస్తుంటే నిజంగా అక్కడికి వెళ్ళి నాకు చూసిన దానికి చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం డిన్నర్ సెట్ కానీ, బౌల్స్ కానీ మొత్తం సూపర్గా ఉన్నాయి. ఒక్కొక్క పీస్ సూపర్గా ఉంది. ఇప్పుడైతే వేరే మహల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, అప్పటి రోజులో యూజ్ చేసిన ఆయుధాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. చిన్న కత్తి నుంచి పెద్ద కత్తి వరకు, బాణాలు, విసిరేవి బాణాలు, కత్తులు మొత్తం ఇక్కడే ఉన్నాయి. తల్వార్ చూసారా, చిన్న తల్వార్ నుంచి పెద్ద తల్వార్ వరకు ఉంది. అవి బుల్లెట్స్ అనుకుంటున్నా. వీటి పేర్లు కూడా సపరేట్గా రాసి ఉన్నారు. ఇది అప్పటి సైన్యం ఉంటారు కదా, వారి అవుట్ఫిట్ ఇది. ఇక్కడ పైన బుల్లెట్స్ ఉన్నాయి, ఇక్కడ గన్స్ ఉన్నాయి, ఇక్కడ యుద్ధానికి సంబంధించిన అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు వేరే రూమ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, చాలా చాలా ఫొటోస్ ఉన్నాయి. అవి మొత్తం రాజుగారి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు. ఫస్ట్ జనరేషన్ నుంచి లాస్ట్ జనరేషన్ వరకు ఉంది.
ఇంకా వేరే మహల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా సైనికుల డ్రెస్సెస్ ఇంకా ఆయుధాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. అప్పటి దుస్తువులు ఇలా కూడా ఉంటాయా అని అనిపించింది. పైన చూసారా, అవి మొత్తం కత్తులు మొత్తం ఉన్నాయి అక్కడే. బాణాన్ని కూడా వాళ్ళు డిజైన్ చేసి పెట్టున్నారు. కర్రలు మొత్తం అక్కడే ఉన్నాయి. A to Z యుద్ధానికి సంబంధించిన అన్నీ అక్కడే ఉన్నాయి. ఇవైతే చిన్న చిన్న గన్స్ అన్నమాట. ఇవి అప్పటి బీరువాలు అన్నమాట. ఇది మొత్తం బయట ఈ చింత చెట్టుకి భలే డిజైన్ చేసి కట్ చేస్తున్నారు. సో వ్యూ అంటే ఎక్దమ్ ఉందండి. వ్యూ చాలా చల్లగా ఇంకా చాలా బాగున్నాయి. ఇదైతే గుర్రపు డెక్క అంటారు కదా, అదే. ఇంకో మహల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి వ్యూ ఒక్కసారి సూపర్గా, చాలా అంటే చాలా బాగుంది. లోపల ఇక్కడైతే చైర్స్, సోఫా, ఫర్నిచర్ మొత్తం సూపర్గా ఉంది. చాలా అద్భుతంగా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. ఇక్కడ అయితే ఎంట్రీ లేదు, బయట నుంచే చూసుకోవాలి. అవుట్ సైడ్ ఇది. ఒక్కసారి వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ చూడండి అప్పటి కార్స్ ఒక్కొక్కటి చాలా వెరైటీగా కొత్తగా ఉంది అసలు చూడటం కూడా. వాటి పేర్లు కూడా పలకలేము, అలా ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు కూడా. ఒక్కొక్క కారు సూపర్గా ఉంది. వీటి పేర్లు మీకు కనుక తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇంకో సైడ్ వ్యాన్స్, ఇంకా గుర్రపు డెక్కలు ఉన్నాయి, ఇంకా కార్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ప్యాలెస్కి వచ్చినప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వేరే మహల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ రాజువారి డ్రెస్సెస్ ఇంకా రాణివారి శారీస్ మొత్తం ఇక్కడ కలెక్షన్ అని చెప్పుకోవాలి. రాజవారి పిల్లల నుంచి పెద్దవారి వాళ్ళకు ఏవైతే డ్రెస్సెస్ ఉన్నాయో మొత్తం ఇక్కడ సెట్ చేసి పెట్టున్నారు. శారీ కలెక్షన్ ఇది రాణివారిది. ఒక్కొక్క శారీ చాలా చాలా బాగుంది. ఇలా ఉండి ఉంటారని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. ఇది కూడా శారీ. ఇక్కడ బెడ్షీట్స్ కూడా తగిలించి పెట్టినారు. ఇది బెడ్,
బెడ్ మీద కూడా కత్తి ఉంది. ఓకే, చౌర్మహల్ ప్యాలెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ మహల్కి వచ్చి ఉంటే కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, బాయ్.